ఎలక్షన్లో మొత్తం టోటల్గా బాబాయిని చంపారు అనుకున్నారు, ఇదన్నారు అదన్నారు ఏమన్నారు, అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో 5 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి బాబాయిని ఎవరు చంపారో చెప్పలేకపోయారు. మొన్న మాత్రం పొద్దుటూరులో దేవుడికి తెలుసు, నాకు తెలుసు అని జనాలకు తెలుసు అన్న. జనాలకైతే ఎవరికి తెలియదు, కానీ దేవుడికి మీకు తెలుసు. దేవుడు మనకు చెప్పడు కాబట్టి, ఈయన మనకు చెప్పడు కాబట్టి ఎవరు చంపారు అనేది సిబిఐ వాళ్ళకైనా చెప్పాలి. సిబిఐ వాళ్ళు చెప్పిన అభియోగం ప్రకారం శర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారి మీద అభియోగం ఉంది కనుక ఇలా మా నాన్నని చంపారు అని చెప్పి ఆ అమ్మాయి ఒక్కరితో మాత్రం సుప్రీంకోర్టు దాకా తిరుగుతుంది. కనుక ఆ ఎలక్షన్లో అక్కడ ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరిగేటప్పుడు మొత్తం టోటల్గా వచ్చి ఆ అమ్మాయి ఈ రోజు దాకా కూడా ఆస్తులు లేకో, లేకపోతే డబ్బులు లేకో, లేకపోతే ఇంకోటి లేకో, వెల్ సెటిల్డ్ ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఆ పాపకి ఇచ్చేయలేరు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడుగా నా నాన్నని ఎవరు చంపారో నాకు తెలియాలని సుప్రీంకోర్టు దాకా తిరుగుతూనే ఉంది.